కాసేపట్లో జరిగేది ఏంటి అంటే కాక్రోచ్ జనతా పార్టీ చలో పార్లమెంట్కి పిలుపునిచ్చింది. ఒరిజినల్గా అయితే దానికి మద్దతు సోషల్ మీడియాలో తప్ప విడిగా కనిపించటం లేదు. ఆ మద్దతు ఇచ్చేటటువంటి వాళ్ళు అక్కడికి వస్తున్నటువంటి వాళ్ళు 300, 500, 1000 అది కూడా సిపిఐ సిపిఎం అనుబంధ విద్యార్థి యువజన సంఘాలు తప్ప పెద్దగా హడావిడి కనిపించలేదు. ఈవెన్ నిన్న సోనం వాంగ్చుక్ అరెస్ట్ తర్వాత కూడా అక్కడ పొద్దున కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ మ్యాక్సిమం 1000-2000 మంది, అది కూడా అరెస్ట్ అయ్యారన్న తర్వాత తెలుసుకుని వచ్చినటువంటి వాళ్ళు. అందులో మన ప్రకాష్ రాజ్ దగ్గర నుంచి అజ్మీ దాకా ఉన్నారు, షబ్నా అజ్మీ దాకా ఉన్నారు. వీళ్ళు మిగతా ఇప్పుడు దీక్షలు చేస్తున్న వాళ్ళని పరామర్శించడం, ఇది ఈ కాన్సెప్ట్ నడిచింది. అది నిన్నటి ఉదయం టెంపర్ కంటిన్యూ అయింది. అంటే పబ్లిక్ ఆశించినంతగా రావట్లేదు, బట్ ప్రచారం మాత్రం 10,000 రెట్లు వస్తుంది. ఇక్కడ మనకి ధర్నా చౌకుల్లోనే కనీసం 1000-2000 మంది ధర్నా చేస్తుంటారు. వీటికి కవరేజ్ ఎవరు అక్కడ ఇస్తారు, ఎందుకంటే దేశానికి వ్యతిరేకంగా ఉంది, ప్లస్ మోడీకి వ్యతిరేకంగా ఉంది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా దానికి సంబంధించినటువంటి ప్రోత్సాహం ఉంటుంది. ఆల్గారిథమ్స్లో దానికి తగ్గట్టుగా సెట్ చేశారు కాబట్టి వీళ్ళు దానికి మద్దతు ఇస్తూ ఉన్నారు. ఇవాళ చలో పార్లమెంట్కి మేము సిద్ధమని చెప్పారు. అదే సందర్భంలో పర్మిషన్ ఇవ్వలేదని చెప్పేసి, అసలు అప్లై చేయలేదు, పర్మిషన్ ఇచ్చేది లేదని ఇవ్వలేదు అన్నటువంటిది అటు పోలీసులు చెప్పారు. అంటే ఇప్పుడు ఏదో ముందుకు బయలుదేరితే వెంటనే అరెస్టులు చేస్తే అదిగో చూసారా యువతరాన్ని అరెస్ట్ చేశారనేటటువంటి కోణం. అక్కడ యువతరం లేదు, అంతా కూడా రాజకీయ నిరుద్యోగులు ఎక్కువగా కనబడుతున్నారు. లేదంటే కనుక ఉద్రేకపూరిత ఉగ్రవాద తీవ్రవాద భావజాలికులు ఉన్నారు అక్కడ. ఇది ఒకటి నడుస్తుంది. రెండో పక్కన సోనం వాంగ్చుక్ తాజాగా ఓ ప్రకటన చేసుకొచ్చాడు. ఏదైతే తను దీక్ష విరమించడానికి సిద్ధంగా ఉన్నాడట, ఎంపీలు వచ్చి పార్లమెంట్ నుంచి విద్యార్థుల సమస్యలు మేము పార్లమెంట్లో లేవనెత్తుతామని చెప్పి హామీ ఇస్తే అప్పుడు దీక్ష విరమిస్తాడట. ఇది ఆయన చెప్పుకొచ్చింది. అట్లాగే తన భావ ప్రకటనకి హద్దులు ఉన్నాయి అని చెప్పాడు. భావ ప్రకటనకి హద్దులు ఉంటే మరి ఈ స్టేట్మెంట్లు ఎట్లా ఇస్తారు? కాబట్టి అక్కడ ఒక డ్రమటైజేషన్ ఫెయిల్ అయ్యింది. హాస్పిటల్కి తీసుకెళ్ళమని తనే చెప్పాడు అన్నట్టు విషయం పోలీసులు చెప్పేశారు. ఆల్రెడీ అక్కడ దీక్ష ఇది ఎక్కిచ్చేస్తున్నారు సెలైన్స్, కాబట్టి ఇంకా అందులో దీక్ష విరమించకపోవడం ఏమీ లేదు, ఫ్లూయిడ్స్ ఎక్కిచ్చేస్తున్నారు. కాకపోతే సాంప్రదాయిక భోజనం చేయడానికి సంబంధించి చెప్తున్నారు. ఓవరాల్గా ఏంటంటే భారీ కార్యక్రమం చేసి ప్రచార ఆర్భాటంతో నీట్ అనేదాన్ని అడ్డం పెట్టుకుని దేశ వ్యతిరేక శక్తులన్నీ ఏకమై, భరతమాత అంటే ఎంతమంది మొగుళ్ళు ఉన్నారని మాట్లాడినటువంటి వాళ్ళు, ఆర్టికల్ 370 మళ్ళీ తీసుకురావాలన్నటువంటి వాళ్ళు, అట్లాగే దేశ వ్యతిరేక నినాదాలు చేసినటువంటి వాళ్ళు, ముస్లిం ప్రధానమంత్రి కావాలన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ ఫోకస్ అయ్యారు. కానీ నీట్కి సంబంధించిన అసలు సమస్య ఏమన్నా ఉందా? పరీక్ష లీకేజ్, దాని గురించిన ఫోకస్ 10%, మిగతాదంతా 90%.